అస్సాం పార్టీ మోసం చేసింది కాదు, మా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పాలి. ఎవరో లంగమల్లేశ, మా కాంగ్రెస్ పార్టీ బీసీల పార్టీ కాదు, మా కాంగ్రెస్ పార్టీకి తలకాయ నిండా బీసీలు ఉండరు, తలకాయ నిండా రెడ్లు ఉండరు, ఇతనా హుషేదారి జితనా భాగ్యదారి అని లంగా ముచ్చట్లు. ఆ లంగా ముచ్చట్లు పట్టుకొని బీసీలను మోసం చేసాం. నేను మా రేవంత్ తొలి వెలుగు రగ్గాడు ఇద్దరం కలిసి జనాలు చుతగానం చేసి కాంగ్రెస్ లో రెడ్ల ఎంగిలి మెతుకులు తిని వాళ్ళ మోచేతులు లాగి వాళ్ళ ఎంగిలి మెతుకులు తిని మేము బీసీలందరినీ మోసం చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేపించినాం. సో మోసగాళ్ళం మేమే, బీసీలను మోసం చేసింది మేమే, నేను మా రగ్గాడు ఇద్దరం కలిసి మోసం చేసామని చెప్పుకోరేట. సాగు చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలది కాదని తేలిపోయింది. ఎటా నువ్వే హెప్తి కదరా నీ అవ్వ. మల్లేడి రంగన్న, కోరెడ్డి వెంకటన్న, జానన్న, ఉత్తమన్న వంగవాడి సంకలాక్తిగా. మరి అప్పుడే చెప్పినాం మేము అందరం, లేదు లేదు కాంగ్రెస్ అంటే బీసీ, బీసీ అంటే కాంగ్రెస్ అంటివి. అవి నిజం బయటపడతా ఉండే. ఇప్పుడు ఏం తెలుసా, ప్రజలు ఎగిరి తంతరని నాకు సంబంధం లేదా కాంగ్రెస్కి నాకు అని పక్కకు జరుగుతాను. నీకు ఎట్ట సంబంధం లేదురా, ఎంతమంది 40 మంది రెడ్లను నేనే గెలిపించని తిరుగుతుంది మొగోని లెక్క. ఇప్పుడు మొగాని మునగాని ఒప్పుకోవచ్చు కదరా, నా వల్లే కాంగ్రెస్ అధికారులకు వచ్చింది, నేనే తెచ్చిన, నేను లేకపోతే రాకపోవు, ఇది నా విషయదారి జితనా భాగ్యదారి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు, ఆయన చెప్పితే నా కాడికి రాని నన్ను తండ్రి అని చెప్పినావు. మరి ఇప్పుడు నిన్ను అంటారు జనాలు, ఇప్పుడు రేపు నువ్వే కదా చెప్పినోడివి. ఇప్పుడు కాదట, అగ్ర కులాల నాయకులకు వంతవాడే చింతపాండు మల్లిగాడు, మల్లేటి రంగన్నది వంగవాడి, మరి వెంకటన్నది ఉత్తమ్ అన్నది వంగవాడి సంకల్ లాగినప్పుడు మరి అప్పుడు కూడా చెప్పాలి డైలాగ్. ముడి మీద దంజాకి ఇప్పుడు చెప్పొద్దు. అప్పుడు మంచోను అయితే ఇప్పుడు మంచోను, అప్పుడు లంగ ఇప్పుడు లంగవే ఒప్పుకోవాలి కదా. బీసీ లీడర్లు చింతపండు గారు ఇప్పుడు తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారో కరెక్ట్ మాట. ఏమరా చింతపండు నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు ఇప్పుడు? అబ్బా యశస్వి రెడ్డి సాగరి ఐలమ్మ వారసురాలని కాదు, సాగరి ఐలమ్మ వారసురాలరా. మరి ఇప్పుడు తలకాయ ఎడబెట్టుకుంటావురా, ఏ త్వరలో పెట్టుకుంటారా? సిగ్గు లజ్జ లేదుగా, నాకు లజ్జ ఇచ్చి పత్తాను, నాకెందుకు సిగ్గి, నాకు లజ్జ ఉందా? నాకు ఏది లేదు. తమ జాతులను వంచి మోసం చేసిన నాయకులు నువ్వు రావు లెక్కకు. నాయకులు అంటే మరి అలా నువ్వు ఉంటావు కదరా. రేపు ఆయా నియోజకవర్గాల్లో ఎట్లా దిగుతారో సిగ్గులద్ద లేకుండా మలిగాని లెక్క. మీరు బీసీ వర్గాల్లో పుట్టినందుకు ఆవేదనతో సిగ్గుపడుతున్నా నేను చింతపండుగా. రాజీనామాలు చేస్తేనే జనంతో మీకు మంచి మాట. లజ్జుంటే మనిషి పుట్టుక పుడితే మానవ జన్మ ఎత్తితే మునగాడి వేసి రాజీనామా చేయి. వాళ్ళ పార్టీ పదవి వాళ్ళకి ఇచ్చినాయి, లజ్జ లేని మాట వాళ్ళకు లజ్జ తప్పినోడా. సమాఖ్య పాలనలో ఆంధ్ర నాయకులు రాజీనామాలు చేసిన అంశాన్ని మర్చిపోయారా? అన్ని పార్టీల నేతలు ఒక్కటై తెలంగాణ రాకుండా అడ్డుపడ్డ సంఘటనలు కళ్ళ ముందర లేవా? రాష్ట్ర ఆకాంక్షలో నేల కొరిగిన అణగారిన బిడ్డల త్యాగాలను పెడచేయని పెడుతున్నారా? పార్టీ పరంగా ఇచ్చే రిజర్వేషన్లతో జరిగేది ఏముంది? విద్యా ఉద్యోగ రాజకీయాల్లో ఇంకెన్నాళ్ళు వెనుకబడదాం. బీసీ రిజర్వేషన్ అంశాన్ని నిగ్గు తేల్చండి, సొంత పార్టీలో తిరుగుబాటు చేయండి. అధికారంలో ఉంటూ ఉంచింది గట్టిగా చూడరా జర, అధికారంలో ఉంటూ అని ఉంచింది నాకకండి. రోజు నాకుతాను, నేను ఉంచితే ఇట్లా ఉంచినప్పుడల్లా బాగా ఇట్లా నాకుతాను చింతపడు. లజ్జలేగా మరి నీకు లజ్జుంటే నాకపోదు. మీ నిర్ణయం కోసం సబ్బండ ప్రజానికే ఎదురు చూస్తున్నారా? లుచ్చ నా కొడుక చింతపండు మలిగా లజ్జుంటే అని వాళ్ళు ఉంచింది నాకరా. కాంగ్రెస్ వాళ్ళు ఊంచితే వచ్చిన ఎమ్మెల్సీ అది రాజీనామా చేయి, మగ పుట్టుక పుడితే రాజీనామా చేసి మగోళ్ళు లెక్క రాజీనామా చేసినని నిరూపించుకో. లజ్జదాపి కూడా నువ్వు ఇప్పుడు అత్త మంచిది కావాలి, ఫస్ట్ అత్త మంచిదే కోలరీతి లేపాలి. నువ్వే పెద్దలు వచ్చాగానివి, నువ్వే పెద్ద వేసి కానీ నువ్వే చెప్తావురా? నువ్వు కదా రాజీనామా చేయాల్సింది ఫస్ట్. ఇప్పుడు నీకు రాజీనామా చేసే దమ్ములే చెప్పుకోమని అంటున్నా. ఇప్పుడు ఏంటంటే స్థానిక ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, వాళ్ళందరినీ నా వైపు పలుపుకోవాలి. మళ్ళీ పోయి రేవంత్ రెడ్డి సంకనాకి వంగవాడి మళ్ళీ మంత్రి పదవి తెచ్చుకోవాలనో ఇంకోటి ఏం తెచ్చుకోవాలి, మరి పైలు తెచ్చుకోవాలి. సో ఇట్లాంటి లుచ్చాపాలు చేసే లుచ్చామాలి కానీ ప్రజలు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు, గ్రహిస్తారు, నీ కథ మొత్తం తెలుస్తారు. దాంట్లో ఏం టెన్షన్ లేదా అది.
ఇక ఈయన నిన్న నుంచి లేపుతాడు హైబొమ్మ రవి మొగోడే అంటాను. నీలకైతే లంగ కాదుగా, నీలకైతే లంగ కాదురా, కరెక్ట్ మాట అన్నా నువ్వు, నీ అంత లంగదే కాదు. సో హైబొమ్మ రవిని జోకుతాను ఒకటే, ఎందుకంటే వ్యూస్ వస్తలేవు ఎన్ని రోజులకి వెళ్ళి. హైబొమ్మ రవి బొమ్మ పెట్టగానే 10 వ్యూస్ వస్తున్నాయి యూట్యూబ్లో. అమ్మ ఏదో బాగుంది అని చెప్పేసి ఆ పని పెట్టింది. ఇంకా పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ ఖరారు, జీవో నెంబర్ 46 విడుదల చేసిన సర్కారు. సుప్రీం ఆదేశాల మేరకు రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్. మొత్తం రిజర్వేషన్లు 50% మించకుండా చర్యలు. 69 ఇస్తుంది కాంగ్రెస్. అమ్మా ఇప్పుడు ఓటేస్తే 50, కాంగ్రెస్ చేయికి ఓటేస్తే 69 రిజర్వేషన్. ఇప్పుడు 10 వస్తుంది, అప్పుడు 15,000 వస్తుంది. ఇప్పుడు మాట్లాడరా ఊరాలకు పోయి, వంగవాడిది అంటారు నిన్ను ఊరాలకు పోతే. రిజర్వేషన్ల ఖరారు కోసం 2011 జనాభా లెక్కలు, సిఫెక్ డేటానే ప్రామాణికం. మహిళా రిజర్వేషన్లకు రొటేషన్ విధానం అమలు. మారనున్న గత ఎన్నికల రిజర్వేషన్లు 100% ఎస్టీ జనాభా ఉన్న స్థానాలు వారికే కేటాయింపు. సర్పంచ్ల రిజర్వేషన్ల ఖరారు అధికారం ఆర్టీఓకు. వార్డు మెంబర్ల రిజర్వేషన్ల ఖరారు బాధ్యత ఎంపీడీఓలకు. ఈ రిజర్వేషన్ల ఖరారు బాధ్యతలు పెట్టి ఇప్పుడు ఇంకో చెయ్యికి ఓటేరి వాడు అంటాడు, వాళ్ళు వచ్చాడు, వాళ్ళు వచ్చినా కొడుకు అలికుంటాడు రగ్గాడు. ఇగో ఏదన్నా కానీ బీసీలకు ఓటేరి కాంగ్రెస్ పార్టీ పరంగా రిజర్వ్ ఇస్తాడు, అంతా బీసీలకు వేయరు. అంటే ఎవరికి వేయాలి? బీసీలకు, కాంగ్రెస్ పార్టీలకు వేయాలి. అదే మరి అలా అలా మైండ్ ఎట్లుండకుంటారు. జనాలను చుతగాలం చేసిన కొడుకులు ఆడితేరిపోయినా అంట. మళ్ళా అంటే నిజాలు మాత్రం రిపోర్ట్లు కొడతారు.